హాయ్ ఫ్రెండ్స్, పచ్చరొయ్యలు ఇవి కేజీ బాగున్నాయి అనమాట. కేజీ 450 అన్నాడు. మొత్తం ఏంటంటే 500కి ఇచ్చాడు అనమాట. చూడండి, చాలా ఉన్నాయి, బాగానే వచ్చింది. నీట్గా హోల్సేస్ ఇచ్చాడు. ఈ లోపల ఉండేది ఇది మా అమ్మాయి తీసేసింది. ఇప్పుడు దీన్ని కర్రీ చేయాలి. ఎలా చేద్దామో చూద్దాం రండి. ఫస్ట్గా కర్రీ చేసేది పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసాక ఆయిల్ కాగిన తర్వాత ఓన్లీ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, వేసేసుకున్నాను. ఓన్లీ పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. ఓన్లీ పచ్చిమిర్చి వేగిపోయింది. చూసారా, కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకున్నాం. రొయ్యలు చిన్నగా పెద్దగా కనిపిస్తాయి, కానీ ఉడికేటప్పటికి చాలా తక్కువగా అనిపిస్తుంది. చక్కగా సన్నగా ముక్కలు కొంచెమే ఉంటుంది అన్నమాట. చూసినప్పుడు చాలా పెద్దగా అనిపిస్తాయి. పెరిగిపోతుంది ఒక చేత్తో వీడియో తీయడం వల్ల. ఈ రొయ్యల కర్రీలోకి కొంచెం పొడి మసాలా కాదు, తడి మసాలా చేసుకోవడానికి 2 స్పూన్లు గసగసాలు, కొంచెం ధనియాలు, ఒక 3 లవంగాలు, కొంచెం చెక్క ముక్క, వెల్లుల్లిపాయలు. చూసారా, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు అనమాట. నేను ఎండు కొబ్బరి వాడుతున్నాను, ఎండు కొబ్బరి ఉందని పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుందాం, ఫైన్ పేస్ట్. రొయ్యలు చూసారా, చక్కగా వాటర్ వచ్చేసింది. రొయ్యల్లోకి వాటర్ అదే వచ్చేస్తుందండి. మనం పొయ్యకుండా ముందు వాటర్ వచ్చేస్తుంది, కానీ పొయ్యకుండా ఉడకదు రొయ్యి. పేస్ట్ వేసే ముందు ఒక టమాటా కూడా వేసుకున్నాము. రొయ్యలు చూసారా ఎంత అయిపోయింది. కాస్ట్లీ కూర, బాగా రొయ్యల కూర కదండి. చూడండి, రొయ్య కూడా అంత పెద్దగా ఉండి చిన్నగా అవుతుంది. రొయ్యల కూర ఎంతమందికి ఇష్టం మీలో కామెంట్ చేయండి. కాస్త వాటర్ పోసుకున్నాం. చూసారా, చక్కగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు పసుపు వేసుకున్నాం. రొయ్య అయితే చాలాసేపు ఉడుకుతుందండి, మటన్ లాగానే. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తాం. చూసారా, ఉడుకుతుంది కదా. ఇప్పుడు కారం వేసుకుంటాం. అలాగా మీకు ఎంతమంది ఇలా కొడతారు? నేనైతే కొడతానండి, కారం వేసాక కానీ ఉప్పు వేసాక కానీ. స్పూన్తో ఇలా ఎందుకు కొట్టడం అలవాటు అయింది. నా అలవాటు మీకుందా? చూడండి, రొయ్యల కర్రీ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకుని మసాలా వేసుకున్నాం. ముందుగా మసాలా వేస్తే ఏమవుతుందంటే త్వరగా ఉడకదన్నమాట. చాలామంది తాలింపులు వేసేస్తారు ఆయిల్లో,
చూసారు వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకబెట్టేసుకొని నేను చేస్తే అయిపోతుంది. చూసారు రొయ్యల కూర రెడీ అయిపోయింది. మసాలా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ కంటే ఎక్కువ ఉడకపెట్టకూడదండి, ఎందుకంటే అడగంట వేస్తామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. మూత పెట్టేసుకుంటే కొత్తిమీర ఈజీగా మగ్గిపోతుంది అన్నమాట, ఉడికిపోతుంది వేడికి. అంతే, రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. నా ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.